శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మూడవ లక్షణమైనటువంటి లోభం గురించి తెలుసుకున్నామండి. లోభము అంటే ఒక వస్తువు నాకు కావాలి, నాకే ఉండాలి అని అనుకోవడాన్ని లోభం అండి. అది అంతేకాకుండా ఎంత ఉన్నా తృప్తి చెందక ఇంకా ఇంకా కావాలి అనుకోవటాన్ని లోభము అని, అత్యాశ అని చెబుతూ ఉంటారు. దీనికి ఇది అందరిలోనూ కొద్దో గొప్ప లోభం అనేటటువంటిది ఉంటూనే ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చూస్తూనే ఉంటాం దీన్ని. అయితే పెద్దవాళ్ళు అయిన తర్వాత దాన్ని విచక్షణతో మనం అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొన్ని సార్లు అపురూపమైన వస్తువులు కనబడ్డప్పుడు గొప్పవాళ్ళు కూడా దీనికి అతీతులు కాదు అని చెప్పడానికి ఉదాహరణగా మనకి విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళు కనబడతారు. విశ్వామిత్రుడు ఏం చేశాడంటారా, ఆయన వేటకు వెళ్ళినప్పుడు మామూలుగా వశిష్ఠుడి ఆశ్రమం దగ్గర ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వశిష్ఠుడు అందరికీ కూడా చక్కటి విందు చేశాడు. వారందరూ కావాల్సిన వసతులు ఏర్పాటు చేశాడు ఆ రోజు విశ్రమించడానికి. దీనికి చాలా ఆశ్చర్యపోయాడు విశ్వామిత్రుడు. సహజంగానే ఆశ్చర్యపోతారు కదండి, ఇవన్నీ ఎలా మీకు లభించాయి అని అడిగితే, తన హోమధైర్యమైనటువంటి శబల యొక్క అనుగ్రహం వల్ల నాకు ఇవన్నీ కూడా సంప్రాప్తమైనాయి అని చెప్పి వశిష్ఠుడు చెప్పడం జరిగింది. వశిష్ఠుడు దాంతో పడ్డటువంటి విశ్వామిత్రుడు ఆ శబలను తనకి ఇవ్వమని వశిష్ఠుడిని కోరాడు. కోరితే సహజంగానే ఋషి గారు, నాకు అది హోమధేనువు, అది లేకపోతే నాకు యజ్ఞయాగాది కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోతాయి కనుక దాని నుండి వచ్చేటటువంటి పాలు, పెరుగు నెయ్యి మొదలైన వాటి ద్వారానే నేను ఈ హోమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్న చిన్నమితి కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాను, కాబట్టి దాన్ని ఇవ్వడానికి వీలు పడదు అని అన్నప్పుడు, నువ్వు ఇవ్వకపోతే బలంతోనైనా నేను తీసుకెళ్లగలను అని విశ్వామిత్రుడు చెప్పాడు. కానీ వశిష్ఠుడు ఏమీ చెల్లించలేదు. నీకు చేతనైతే తీసుకెళ్ళు అని చెప్పాడు. ఆయన మౌనంగా కూర్చున్నాడు. విశ్వామిత్రుడు ఎన్నో విధాల ఆ హోమధేనువుని లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆ హోమధేనువు హుంకరించి తన యొక్క రోమకూపాల నుంచి అనేక మంది భటులని ఉత్పత్తి చేసి వారితో అతని సైన్యాన్ని అంతటిని కూడా చెల్లా చెదరు చేసేసింది. ఏ విధంగానూ దాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోయిన విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుడి మీదకి యుద్ధానికి దిగాడు. వశిష్ఠుడు ఇప్పుడు కూడా ఏమీ చెల్లించలేదు. తన బ్రహ్మదండాన్ని ఎదురుగా పెట్టి తన ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. విశ్వామిత్రుడు వేసినటువంటి అనేక అస్త్రాలన్నింటినీ కూడా ఆ బ్రహ్మదండం తనలో లీనం చేసుకునేటప్పటికీ ఇక పరాజితుడైపోయినటువంటి విశ్వామిత్రుడు సిగ్గుపడి తన రాజ్యానికి వెళ్ళిపోయి ఈ పరాభవం అతన్ని దహిస్తూనే ఉంది. దాంతో ఏం చేశాడు, ఇది తపోశక్తి వల్ల కదా నన్ను జయించగలిగాడు ఈ వశిష్ఠుడు, నేను కూడా తపస్సు ద్వారానే వశిష్ఠుడిని జయిస్తాను అని అనుకొని రాజ్యాన్ని బిడ్డలకు అప్పగించేసి తను వెళ్ళిపోయి తపస్సు కూర్చుంటే కొంతకాలం తపస్సు చేసిన తర్వాత ఇతన్ని పరీక్షించడానికి ఇంద్రుడు మేనకను పంపడం జరిగింది. సరే, విశ్వామిత్రుడు ఆ మేనకకు లోబట్టడం, వారి ద్వారా శకుంతల పుట్టడానికి, ఆ శకుంతల కుమారుడైన భరతుడే మనకు భారతదేశానికి రాజ్యాధిపతి అనేటటువంటిది ఈ కథ అంతా వేరే. తర్వాత కొంతకాలానికి స్పృహ వచ్చినటువంటి విశ్వామిత్రుడు తేరుకుని, అయ్యో ఈ కామానికి లోబడి అనవసరంగా తపస్సులో నేను పాడు చేసుకున్నానే అని అనుకుని మళ్ళీ తను తపస్సుకి ఉపక్రమించాడు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ రంభను పంపించడం జరిగింది ఇంద్రుడు. ఎందుకంటే ఇంతకు ముందే కొన్ని వీడియోల్లో నేను చెప్పి ఉన్నాను, ఇంద్రుడు ఏమిటి ప్రతిసారి ప్రతి వాళ్ళ మీదకి ఇలా పంపిస్తాడు, ఎందుకు గాను ఆయనకి ఇదేం పని అని అనుకుంటాం మనం. కానీ కాదండి, ఇంద్రుడు లోకపాలకుడు. తపస్సులు చేసేటటువంటి వాళ్ళకి ఆ తపో ఫలమైనటువంటి వరాలు పొందడానికి తగిన అర్హత ఉందా లేదా అని పరీక్షించవలసిన బాధ్యత ఇంద్రుడికి ఉన్నది. దాని నిమిత్తంగానే మొట్టమొదటి సులభంగా లోబడేది కామానికి గనక ముందుగా అప్సరసల్ని పంపడం జరుగుతుంది. తర్వాత మిగతా వచ్చేటటువంటి అవాంతరాలకు తట్టుకోగలరా లేదా చూడటం కోసం అని అనేకమైనటువంటి గాలివానలు కానివ్వండి, రాళ్ల వానలు కానివ్వండి, ఇటువంటి ఈతి భాషలన్నీ కూడా కల్పించడం లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. అవి ఆ పరీక్షలకు నిలబడ్డవాడే తర్వాత ఆ తగినటువంటి ఆ ఫలాన్ని పొందేటటువంటి అర్హత పొందుతాడు కనుక అవన్నీ మనకి పురాణాల్లో చెప్పబడుతూ ఉంటాయి. సరే, రెండోసారి రంభను పంపించేటప్పటికి ఇప్పుడు మెలకువతానే ఉన్నటువంటి విశ్వామిత్రుడు క్రోధపూరితుడై రంభని శపించాడు. ఆ రంభను శపించిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే ఇంతకాలం చేసిన తపస్సు మళ్ళీ క్రోధం వల్ల కోల్పోయాని అని తను మళ్ళీ చింతించి ఈసారి మళ్ళీ తపస్సు కోసం కూర్చుంటే తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంతట్లో ఇంకేం జరిగింది, ఈ త్రిశంకుడు అనేవాడు ఈ రాజ్యానికి సూర్యవంశ రాజే అధిపతి. ఆయనకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. బొందుతో స్వర్గానికి వెళ్తే ఎలా ఉంటుంది అని అనుకుని తమ కులవరు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి తనని బొందితో కైలాసం పంపించమని అడిగాడు. దానితో వశిష్ఠుడు చెప్పాడు కదా, రాజా, పాంచభౌతికమైన శరీరంతో తేజోమయములైనటువంటి దేవలోకానికి నువ్వు వెళ్ళలేవు, ఈ శరీరం అక్కడ నిలబడదు, కాబట్టి ఆ సంకల్పం మానుకోమని చెప్పి ఎన్నో విధాల
గురువుగా హితబోధ చేసి చెప్పవలసిందంతా చెప్పాడు. కానీ త్రిశంకుడు ఒప్పుకోక, నేను రాజును గనక నువ్వు నా ఆజ్ఞ పాలించవలసిందే అని చెప్పి మూర్ఖించాడు. దాంతో ఆగ్రహం చెందినటువంటి వశిష్ఠుడు, నువ్వు రాజువై కూడా చండాలుడిలాగా ప్రవర్తించావు గనక చండాలుడి వైపో అని శపించాడని చెప్పి చెప్తారు. ఇక చేసేది లేక ఆ శరీరంతో రాజ్యానికి వెళ్ళడానికి కూడా సిగ్గుపడ్డ త్రిశంకుడు ఈ నా కోరిక నెరవేర్చేవారెవరా అని ఆలోచిస్తూ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. విశ్వామిత్రుడికి ఈ విషయాన్ని తెలియజేశాడు. విశ్వామిత్రుడు మామూలుగా అయితే సహాయం చేసేవాడో లేదో తెలియదు, కానీ మనకి ఎప్పుడైతే వశిష్ఠుడి చేత తిరస్కరించబడ్డాడో అనే మాట విన్నాడో ఆయనలో ఉన్నటువంటి క్రోధం మళ్ళీ ఒక్కసారి బయటకు వచ్చింది. ఆ వశిష్ఠుడు చేయలేని పని నేను చేసి చూపించాలి అనేటటువంటి పట్టుదలతో తన తపోశక్తిని అంతా ధారపోసి త్రిశంకుని స్వర్గానికి పంపించాడు. ఆ త్రిశంకుడు స్వర్గానికి వెళుతూ ఉంటే స్వర్గలోక పాలకులు చూసి ఈ త్రిశంకుడు చండాల దేహంతో వస్తున్న విషయాన్ని ఇంద్రుడికి తెలియజేశాడు. ఇంద్రుడు ఆగ్రహించి, నువ్వు భూలోకంలో పడిపో అని చెప్పి తలకిందులుగా పడిపో అని చెప్పించాడు. అలా తలకిందులుగా పడిపోతూ త్రిశంకుడు మొరపెట్టుకున్నాడు, స్వామి పడిపోతున్నాను, మీరు నన్ను దేవలోకం పంపించారు, వీడు నన్ను రానివ్వటం లేదు, నా గతి ఏమిటి అని చెప్పనని పెద్దగా ఆర్తనాదాలు చేశాడు. దానికి విశ్వామిత్రుడు త్రిశంకు కోసం తన తపశ్శక్తిని అంతా ధారపోసి అక్కడే ఒక స్వర్గం సృష్టించి ఆ స్వర్గంలో అతన్ని అధిపతిగా ఉంచాడని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తున్న కథ. దానికే అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు అని చెప్పని ఒక మాట కూడా చెబుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇక్కడికి ఏమైంది, 3 సార్లు తన తపోశక్తిని ఒకసారి కామం చేత, ఒకసారి క్రోధం చేత, ఒకసారి పట్టుదల చేత తన తపశక్తిని నశింపజేసుకున్నాడు. ఇక ఈసారి ఈ అవాంతరాలన్నీ దాటేశాడు గనక తీవ్రమైనటువంటి దృఢ నిశ్చయంతో కూర్చుని తపస్సు చేసి ఒకసారి రాజర్షి పదవిని, మరొకసారి తపస్సుకు మహర్షి పదవిని, 3వసారి తపస్సుకు రాజర్షి పదవిని పొంది బ్రహ్మర్షి పదవిని పొంది సాక్షాత్తుగా వశిష్ఠుడి చేతనే బ్రహ్మర్షి అని పిలిపించుకుంటే గాని అతను శాంతించలేదు. అది అతని పట్టుదల. సరే, ఇక్కడికి వచ్చి మొట్టమొదటి ఇదంతా రావడానికి కారణం ఏంటండి? ఆయనకి లోభమే కదా. కనుక ఒక విధంగా ఈ లోభం మొదట్లో అతను ఇబ్బంది పెట్టినా ఆయన పట్టుదలతో ఆ లోభాన్ని జయించి బ్రహ్మర్షి కాగలిగాడు. లోభం ఎప్పటికీ పనికిరాంది. సరే, ఈ విషయానికి మంచి ఉదాహరణగా ఇంకొక ఉదాహరణగా మనం కార్తవీర్యార్జునుడు చెప్పుకుందాం. ఎందుకంటే ఇందాక క్రోధంలోనే మనం కార్తవీర్యార్జునుడి గురించి చెప్పుకున్నాం. కార్తవీర్యార్జునుడు బలవంతంగా హోమధేనువుని తీసుకెళ్లిపోయాడు. అతని కుమారులు వచ్చి బ్రాహ్మణ వధ అంటే జమదగ్నిని సంహరించారు. దాంతో మొత్తం వినాశనం జరిగింది. అంటే అక్కడ ఆ కార్తవీర్యార్జునుడి లోపం ఎంతవరకు వెళ్ళింది? సమస్త క్షత్రియ కులము నశించిపోయేంత వరకు తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి లోపం అనేది ఎవరికి కూడా పనికిరానిది. ఇది లోపాన్ని గురించినటువంటి వివరణ.